ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పట్టణాల నుండి పల్లెల వరకు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మిద్దె తోట వ్యవసాయాలు, ఇండోర్ గార్డెన్స్. సో మనం ఇక్కడ చూస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆహా, పచ్చని చెట్ల మధ్య, అది కూడా మన ఇంటి ముందు ఇలా ఉంటే ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే 100% ప్యూర్ ఆక్సిజన్ కూడా ఇక్కడ లభ్యమయ్యే విధంగా మనం ఏర్పాటు చేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే నేనైతే వచ్చేసాను ఈ అందమైన నందనవనాన్ని మీకు చూపించడానికి. విజయనగరం జిల్లాలో ఉన్న కోలుగట్ల ప్రతాప్ గారి ఇంటికి అయితే వచ్చేసాను. ఒక లుక్ వేసేయండి మీరు కూడా. చూసారు కదా, ఒక్కసారిగా విజువల్లో మొక్కలన్నీ చూసేసరికి ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ అనిపించింది కదా మీ ఆలోచన మాత్రం. ఎస్, ప్రస్తుతం ఇప్పుడైతే మనం చాలా దగ్గర చూస్తున్నాం అత్యాధునిక వసతులతో గ్రీన్ సిటీస్, చాలా డెవలప్మెంటెడ్ ఏరియాస్ చూస్తున్నాం, గ్రీన్ హౌసెస్ అంటున్నాం. అందులో భాగంగానే చూసారా ఎంత నీట్గా డిజైన్ చేసుకున్నారో, డిఫరెంట్గా. అసలు ఇది ఇల్లా నందన వనమా? ఎక్కడున్నా మనం ఇంకా ఒక్కొక్కసారి మనం ఎక్కడో చూస్తుంటాం కదా, థియేటర్స్లో వాటిలో మూవీస్లో చూస్తుంటాం, ఎక్కడికో అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది కదా. సో నిజంగా ఇదంతా కళ, ఇక్కడ ఉన్నామా అని నాకైతే మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఇంత నీట్గా డిజైన్ చేసి అలానే ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే తక్కువ విషయమా? మనం చూడ్డానికే 2 కళ్ళు చాలట్లేదంటే దీన్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని చేతులు ఉపయోగించాలో చూడండి. ఎంతమంది కలిస్తే ఇంత అందంగా తీర్చిదిద్దొచ్చో కదా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం అడుగుదాం. అసలు ఇంత అందమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసిన కోలుగట్ల ప్రతాప్ గారికి అయితే మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అసలు మనం చూస్తుంటే ఫౌంటైన్ ఏంటంటే ఇంటి ముందు ఎక్కడికో పార్క్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని ఆలోచన ఉంటాం, కానీ పార్క్నే మన ఇంటి ముందు అరేంజ్ చేసుకునేటట్టు చేసేసారు ప్రతాప్ గారు. సో ఒకసారి ప్రతాప్ గారితో మాట్లాడదాం. ప్రతాప్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి మేము అసలు అంటే మైమర్చిపోతున్నాం ఇక్కడ మీ టెర్రస్ గార్డెన్ చూసి. ఇది ఇల్లా, నందనవనమా? థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్గా బేసిక్గా ఏమైందంటే మనం ఒక కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం నవేడేస్. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. కాకపోతే ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియరే కాకుండా మనకి నేచర్ ఒక టైం స్పెండ్ చేయాలి అంటే నవేడేస్ చాలా కష్టమైపోతుంది. ఇలాంటివి కావాలంటే ఎక్కడో రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నేను అలా కాదు, మేము ఉంటున్న ప్లేస్ని కొద్ది టైం అయినా స్పెండ్ చేయాలంటే ఇలా ఉండాలని ఒక కోరిక నాకు. కాకపోతే దీన్ని క్రియేట్ చేయడం కోసం ఒక 2 years స్పెండ్ చేసాం ఇప్పటికీ. నియర్ అబౌట్ ఒక 22 months అయింది ఇప్పటికి ఇది అంటే స్టార్ట్ చేసి గార్డెన్. ఎందుకంటే ఇది కంప్లీట్ ఇండోర్ గార్డెన్, అట్ ద సేమ్ టైం కంప్లీట్ న్యాచురల్ గార్డెన్. ఎక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇది కానీ లేని ఏమీ లేదు, ఆర్టిఫిషియల్ పవర్స్ కానీ ఏం లేదు, మొత్తం న్యాచురల్ గార్డెన్. సన్లైట్ కూడా చాలా తక్కువ మాకు. కానీ నేను ఎలాగైనా దీన్ని చేయాలనే దీంతో రకరకాల ప్రయోగాలు చేస్తాం. అదే ఇక్కడికి రావడానికి, ఈ స్టేజ్కి రావడానికి కూడా చాలా కష్టమైంది. ఫెయిల్యూర్స్ ఉన్నాయి కొన్ని. రెగ్యులర్స్ మోడ్లో తయారు చేస్తాం, కానీ అలా కాకపోతే మళ్ళీ అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉండాలి. ఎందుకంటే నాకున్న ఈ ఫ్లోర్లో సగం ఫ్లోర్ గార్డెన్ చేస్తాను. ఈ గార్డెన్లో వాటరింగ్ ప్రాబ్లం. ఎందుకంటే నార్మల్గా చెట్లు వేయడం వేరు, మాకు ఏకంగా చూసారు కదా పైన అంతా చేస్తాం, అంతా కంప్లీట్గా వాటరింగ్ అంతా ఆటోమేషన్ చేస్తాం అంటే ఈజీ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ మా ఈ ఎండాకాలంలో మధ్యాహ్నం 12 గంటలకు కూర్చున్నా మీకు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అసలు మీరు ఇచ్చేయలేరు. సో యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటారు. ఇండోర్ గార్డెన్ అనేసరికి చాలా జాగ్రత్తలతో కూడుకున్న వ్యవహారం. మనం పెట్టేసామా అనేది కాకుండా దాన్ని వాటిని కాపాడడం, వాటర్ వేయడం వాటికి. అదే కాకుండా ఆ వాటర్ వల్ల మనం ఇబ్బంది పడకుండా మన ఇంటి ముందు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేసుకో, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంత నీట్గా మెయింటైన్ చేయాలి అంటే కొన్ని టిప్స్ మీ నుండి అయితే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అండి. యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్ మేము ఫస్ట్ ఫేస్ చేస్తాం. ఏంటంటే వాటర్ వేయడం అనేది డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం, కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే మేము మా కుండీలు చూసినట్టు అన్ని ఫైబర్ అనమాట. ఇది 3rd floorలో మేము క్రియేట్ చేస్తాం. అది ఈ ఫ్లోర్లో వెయిట్ ఉండకూడదని చెప్పి అన్నీ మేము ఢిల్లీ నుంచి ఫైబర్ తెప్పించాం మొత్తం. అవి మీకు ఫైబర్గా కానీ చూడడానికి లుక్ డిఫరెంట్గా ఉంటుంది, వెయిట్లెస్.
కానీ దాంట్లో మట్టి ఫిల్ చేసిన తర్వాత ఈ వాటర్ వల్ల కిందని ప్లేట్లు పెట్టిన వాటర్ వేస్టేజ్ ఉండిపోయి పురుగులు వచ్చేసి ఇవన్నీ వచ్చాయి. సో అవన్నీ ఏమైందంటే ఇక్కడ కూర్చునే పరిస్థితి కూడా ఉండలేదు స్టార్టింగ్లో. సో తర్వాత మళ్ళీ దానికి కిందనంతా ఐరన్ ఫ్రేమ్స్ అవి చేయించి దానికి మళ్ళీ వేస్ట్ వాటర్ ఏదైతే పైనుంచి వాటర్ డ్రిప్లో వస్తుంది, కానీ వేస్ట్ వాటర్ కింద నుంచి మళ్ళీ వెళ్ళడానికి మొత్తం గార్డెన్లో అంతా పైపింగ్ చేయించి మొత్తం ఆటోమేషన్ చేస్తాం. సో డ్రిప్ వాటర్ పైనుంచి రావడమే కాదు, ఆ వేస్ట్ వాటర్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో దానివల్ల మేము ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే పాతతరం రోజుల్లో ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనేవారు. అంటే ఇక్కడ ఈ గార్డెన్ ని చూసి అప్పుడు ఇంటిని ఇల్లాలని చూడాలి, ఏమవునా? అంతే అంతే. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్న వారంతా కూడా ఎవరైతే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఎలా అయితే కిచెన్ ఉండాలి, హాల్ ఉండాలి, అలాగే దేవునికి గది ఉండాలి అని ఆలోచిస్తున్నారో అదేవిధంగా ప్లాంట్స్ కోసం కంపల్సరీగా ఒక ప్లేస్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక పెంచే 2 మొక్కలైనా సరే వాటిని సంరక్షించుకోవాలని ఆలోచనతో పెంచుతారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఇంత అందంగా అంత డెకరేట్ చేసుకున్నారు. అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ? యాక్చువల్లీ నేను లెక్కట్లేదు, కౌంట్లెస్. కాకపోతే మాకు చెప్తున్నాను కదా, బేసిక్గా ఇక్కడ 3rd ఫ్లోర్ అనేసరికి ఎండ తక్కువ. దీనికోసం ఏకంగా ఈ గోడ మొత్తం కొడించాను. ఓన్లీ ఆ సన్లైట్ రావాలని ఇవన్నీ కుండీలన్నీ కట్టించాం. కంప్లీట్గా కట్టించి వాటర్ ప్రూఫ్ చేయించి దానికంతా గ్రానైట్ వేయించి లోన చెట్లు వేస్తాం. ఈ రోజు ఏమైందంటే ఇక్కడ వేసిన చెట్లు మా 5th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ వేసిన ఈ కుండీలో వేసిన చెట్లు అనమాట. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ ఏదో చెట్లు అనగానే నార్మల్గా ఏం చేస్తారంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ఫ్లవర్స్ పెడతారు. మేము దీంతో పాటు రకరకాల కాయగూరలు సీజనల్ వైజ్గా ప్లస్ రకరకాల ఫ్రూట్స్ కూడా చెట్లు వేసాం దీంట్లో. ఏంటంటే ఆ కొద్ది సన్లైట్ అటు ఫ్రంట్ ఏదైతే సన్లైట్ తగులుతుందో వాటిలో చేయడానికి అదో ప్రాసెస్లో చెట్లు పెంచాం. కౌంట్ అయితే నేను చేయలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అలా సాయంత్రం ఒక కప్పు కాఫీ పట్టుకొని లేదంటే ఎర్లీ మార్నింగ్ ఒక కప్ కాఫీ తోటి అలా ఉయ్యాలా ఊగుతూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఈ వచ్చే ఫ్రాగ్రెన్స్ని మనం దాన్ని స్మెల్ చేస్తూ మైండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా ఉన్నాను, మీరు వచ్చారు, మీరే చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే ఎలా ఉన్నది ఇక్కడ అట్మాస్ఫియర్ అనేసి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను. అసలు అల్టిమేట్ మాకు చెప్పాలంటే నా వర్క్ కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటా. ఏకంగా దానికి పవర్ సిస్టమ్ పెట్టేసుకుని మైండ్ కదా. అంటే మనకి బయటన ఈ సౌండ్స్ పొల్యూషన్ ఇవన్నీ బేర్ చేసే బదులు మనం ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకొని వర్క్ కూడా చాలా సింపుల్ గా చేసుకుంటాం. అది కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేయగలం, ఎంత బాధనైనా మర్చిపోగలం. అంతే. అట్ ద సేమ్ టైం నాకు ఇంతకు ముందు ఏమైందంటే విటమిన్ డి, ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ విటమిన్ డి ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ది. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుంటా, పేపర్ పట్టుకుని ఆ సన్లైట్ అలా తగులుతుంది. అంటే సాధారణంగా రిటైర్మెంట్కి అందరూ కూర్చునే సిస్టమ్ని నేను ఇప్పుడే తయారు చేసుకున్నా. చక్కగా ఇక్కడ వచ్చి కూర్చొని ఆ ఎండకు కూర్చొని పేపర్ పట్టుకొని చదువుకుంటే మార్నింగ్ వాక్ అంతా ఇక్కడే, వాకింగ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేస్తాను నేను. ఇప్పటి వరకు సార్ చెప్పారు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, దానిలో మీ కృషి ఎంత ఉందో ఏంటో అంతాను. కానీ ఎక్కువగా మనం లేడీస్ ఏంటంటే స్పెండ్ చేసేది ఇలాంటి వాటిలో పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈరోజు ఏం పండు కాసింది, ఈరోజు ఈ కాయ ఎంతవరకు వచ్చింది, ఈ మొక్క ఎలా ఉందని ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టేది మనమే. సో మీ గార్డెన్లో పండిన ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు తింటుంటారు కదా, మీరే కట్ చేసి ఇస్తుంటుంటారు. ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్, ఎలా ఉంటుంది బయట కొని తీసుకొచ్చినవి ఎలా ఉంటాయి, డిఫరెన్స్ ఎలా ఉంటుంది? డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మనం బయట కొని తెచ్చింది కన్నా మనం ఇక్కడ పండించింది అయితే చాలా, అంటే టేస్ట్ మనం చేస్తే ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా అది హ్యాపీగా కూడా ఉంటుంది. మన చేతులతో మనం పండించి తీసి కోసి తింటే చాలా బాగుంటుంది. ఇంత అట్మాస్ఫియర్ని అంటే ఇలా దీన్ని అంతా మెయింటైన్ చేయడం మీకు ఎప్పుడైనా విసుగు కానీ ఏమైనా అనిపించిందా? అంటే మొక్కల్ని ఇంత బాగా చూసుకుంటేనే ఇంత గ్రీనరీగా ఉంటాయి, మీరు ఇంతలా వాటి మీద ఎఫర్ట్ పెట్టారు, అదేవిధంగా వాటిని పిల్లల్లా సాకుతున్నారు కాబట్టి ఇంత గ్రీనరీగా అందంగా పలకరిస్తున్నాయి. సో ఎప్పుడైనా ఇవి చేసే చేష్టలు మీకు ఇబ్బంది పెట్టాయా? లేదండి, ఇబ్బంది అయితే ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ అయితే నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు, బట్ తన ఇంట్రెస్ట్ వలన చేస్తూ అలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇప్పుడు నచ్చుతుంది అంతే. ప్రతాప్ గారు ఇక్కడ చూస్తాం, మీ ఇందాక నుండి నాకు అన్న అయితే కాయల మీద పడింది, ఏంటి ఇవి అనేసి అని, ఈ చెట్టుకి దొండకాయలా లేకపోతే ఏంటి డిఫరెంట్ గా ఉన్నాయి అనేసి అని, ఏంటి సార్ ఇది? దీని ఒరిజినల్ ఏంటంటే ఒరిజినల్ బిలింబి అంటారండి.
అయితే మీకు ఉసిరికాయలు తెలుసు కదా, దాంట్లో 3వ వెర్షన్. ఉసిరికాయలు ఏవైతే మీరు తింటారు కదా, నార్మల్ గా నేచురల్ మన ఒరిజినల్ పాత చిన్న ఉసిరికాయలు ఉన్నాయి, ఇవి పెద్దవి అనమాట. ఒకటి తెంపి తినండి, తెంపి తింటే మీ ఎక్స్ప్రెషన్ మీకు వీడియో రికార్డ్ చేస్తే తెలిసిపోతుంది ఎలా ఉంటుంది అనేసి. వెరీ నేచురల్. దీనిలో గింజ ఏముండదండి? ఏముండదు, మంచి ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. గుత్తులుగా కాస్తాయి ఏకంగా. మేము ఎంతసేపు ఇల్లు రాస ఉసిరి, కొండ ఉసిరి అలాంటివే చూస్తున్నాము. ఫస్ట్ టైం అండి డిఫరెంట్ ఉసిరిని టేస్ట్ చేసి. ఎస్, అంతేనండి. మిర్చెస్ కూడా రెడ్ గా అసలు భలే పలకరిస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ ఒక మీ కొత్త ఫ్రెండ్ అనుకుంటా దాని యొక్క ఇల్లును కూడా కట్టుకుంది, లోపల చక్కగా గుడ్లు పెట్టుకుంది. మీకు ఇంకో విషయం అండి, మా గార్డెన్ లో మేము పెంచుతూనే కాకుండా నేచురల్ గా బర్డ్స్ వచ్చి వాటి గూడు కట్టుకొని పిల్లలు పెట్టి అదే మొత్తం పైకి పిల్లలు కూడా పెరిగి పెద్దవైపోయి బయటకు వెళ్ళిపోయాయి అనమాట. ఎగ్స్ కూడా ఉన్నాయి. మీకు ఒక విషయం ఏంటంటే, ఏవైనా బర్డ్స్ ఎక్కడైనా గూడు కట్టాయి అంటే వాటి సేఫెస్ట్ ప్లేస్ అనుకుని చెక్ చేసుకొని అంతా బాగుంటేనే కడతాయి అనమాట, లేదంటే కట్టవు. ఈ ప్లేస్ వాటికి ఎంతగా సేఫెస్ట్ అనిపించాయో హ్యాపీగా కట్టుకున్నాయి. అట్ ద సేమ్ టైం మేము ఆల్రెడీ ఎంటైర్ గార్డెన్లో మీరు పైన చూస్తే అగోండి, పైన ఫీడ్ ఈ నేచురల్ బర్డ్స్ బయట నుంచి వచ్చి తినడానికి ఫీడ్ కానీ వాటర్ కానీ అన్ని చుట్టూరు మొత్తం అంతా ఉన్నాయి. లేదా అవే వచ్చి ఉండడానికి కూడా పైన చుట్టూరు హట్స్ కట్టి పెట్టేసేయన్నమాట, బర్డ్స్ వచ్చి ఉండడానికి. వాటితో పాటు ఉడతలు కూడా వచ్చి ఉంటాయి ఇక్కడ స్పెషల్గా. మొత్తం ఇంకా గార్డెన్లో అవి తిరుగుతుంటాయి, ఉడతలు వస్తాయి, తిరుగుతాయి, నేచురల్ బర్డ్స్ వస్తాయి, వచ్చి ఉన్న గూళ్ళు పెట్టుకుని పెట్టిన వాటిలో ఉంటాయి, పిల్లలు పడతాయి, ఆ ఫుడ్ తింటాయి ఫీడ్గా. వీటంతటికి కూడా వాటర్ సోర్స్ ఎలా? మార్నింగ్ పైప్ అయినా లేదంటే ఏంటి ఇది? ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తే ఈ కంప్లీట్ గార్డెన్ మొత్తం అంతా మేము డ్రిప్ ఇరిగేషన్ అండి. ప్రతి దానికి డ్రిప్ ఉంటుంది, ప్రతి చెట్లకి. ఎట్ ద సేమ్ టైం ఈ డ్రిప్ వాటర్ ఏదైతే ఉందో పైన ఫీడ్ అవుతుంది కదా, ఈ దీంట్లో మళ్ళీ కొంతైనా సరే కిందకు డస్ట్ లో వచ్చేస్తుంది మనం. అది వెళ్ళడానికి కింద నుంచి ట్రేస్ ఉన్నాయి మొత్తం అంతైర్ గార్డెన్ అంతా. ఈ ట్రేలోని ఆ చివరికి వెళ్ళేసరికి అంతా వేస్ట్ వాటర్ అంతా కిందకు వెళ్ళిపెట్టేట్టు పైపింగ్ చేయించాం. సో మేము డ్రిప్ ఆన్ చేసినప్పుడు పైన వాటర్ వస్తుంది, వేస్ట్ వాటర్ కిందకు వచ్చి ఆ డ్రిప్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక స్విచ్, ఒక మోటార్ ఆన్ చేస్తే చాలు, మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ప్రతాప్ గారు, మీ గార్డెన్ లో ఎలా డివైడ్ చేశారు? అంటే ఒక పక్క పూల మొక్కలు, ఒక పక్క ఫ్రూట్స్ సంబంధించింది, ఒక పక్క వెజిటేబుల్స్ సంబంధించి, ఇలాగైనా డివైడ్ చేశారు లేదా ఇంకా వేరే ప్లానింగ్స్ తోటి? అంటే ఈ పార్ట్ అంతా మా వైఫ్ సెక్షన్ అండి, అంటే ఫ్రూట్స్, కాయగూరలు అన్ని అనమాట. ఇవి ఎప్పటికప్పుడు సీజనల్ గా మారుస్తుంటాం. ఇవి ఇక్కడ ఇంతకుముందు వంకాయలు ఉండేవి, ఇప్పుడు దాని ప్లేస్ లో కొత్తగా ఆనపకాయ పాదు వేసాం. ఇదిగోండి, ఈ చెట్టు మీరు చూస్తే ములంకాడలు, ఇదిగోండి డ్రమ్ స్టిక్స్. ఈ ఇప్పటికి చాలా సార్లు వచ్చాయి డ్రమ్ స్టిక్స్, ఎక్సలెంట్ అనమాట. ఇంకా నేచురల్. మీరు పైనుండి కింద దిగి మార్కెట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇవి చూడండి, మా బర్డ్స్ కోసం ఫీడ్ కోసం ప్లస్ మేము వాడుకోవడానికి రెండింటికి అనమాట ఆ చెట్లు. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్. ఇవి అంటే నేను యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ ఇప్పటికి ఎప్పుడు బయట కొని తినలేదు. మా గార్డెన్లో పింక్ కలర్ వచ్చిందని చెప్పేసి కట్ చేస్తే మా పాపకి ఇచ్చేసాం వాళ్ళకి. సరైన ఒక పీస్ తిన్నాను లైఫ్లో ఫస్ట్ టైం. ఇంత నీట్గా ఎంత స్వీట్గా ఉంటుందో అనిపించింది. అసలు ఆ బయట కొన్నదానికి అసలు దీనికి కంపారిజన్ లేదు. ఎందుకంటే బయట కూడా కొంచెం తెప్పి అనమాట, ఎలా ఉంటుందో చూద్దాం అసలు బయట కూడా ఎలాగ ఉంటుంది అనేసి. అసలు ఎంత అంటే అంత స్వీట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్. అట్ ద సేమ్ టైం ఇవి చూసారు కదా, పుదీనా మింట్ అనమాట కంప్లీట్ గా. ఈ అసలు మీరు చేత్తో పట్టుకొని చేత్తో కాదు, ఇక్కడికి రాగానే ఆ స్మెల్ ఫ్రాగ్రెన్స్ అదే అంతా. ఇవి మోస్ట్లీ ఏంటంటే మా బర్డ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం ఇస్తాం అనమాట. మేము ఇంట్లో వాడుకునే దానికన్నా మా బర్డ్స్ కోసం ఎక్కువ పెంచుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇది చూడండి, ఆల్ స్పైసెస్ ట్రీ అనమాట. ఈ మా గార్డెన్లో ఒక స్పెషల్ చెట్టు ఇది.
మీరు ఇది జస్ట్ ముట్టుకున్నా పర్వాలేదు, లేదా నోళ్ళు పెట్టుకుంటే ఆల్ స్పైసెస్, ఒక బిర్యానీ మసాలా తిన్నా అంటే ఫ్లేవర్ బిర్యానీ వచ్చేస్తుంది. తినాల్సిన అవసరం లేదు, ఈ పక్క నుండి ఇలా నించుంటే బిర్యానీ తినేసినట్టే, నిజంగా అలానే ఉంది స్మెల్ కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది చూస్తే ఇంత ఇండోర్ గార్డెన్ లో మల్లెపూల చెట్టు. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి, ఈ మొక్కలు అనేసరికి సన్లైట్ కంపల్సరీగా ఉండాలి, కొంచెం డల్ గా ఉంది సన్లైట్ అంతా కూడా, సో కానీ అంత గ్రీన్ గా ఉన్నాయి, ఎలా ఇది? మేము అదే చెప్తున్నాం, ఏంటంటే సన్లైట్ మినిమం ఉన్న లేచే చెట్లన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి వాటి ప్లేస్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఏదైతే ఎక్కువ సన్లైట్ ఉండాలో అవి సన్లైట్లో తీసుకొచ్చాం, తక్కువ ఉన్నవన్నీ బ్యాక్ తీసుకొచ్చాం, అసలు సన్లైట్ లేకపోయినా ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టాం. సో ఆ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి తెలుసుకొని సెర్చ్ చేయడానికి మాకు 20 months పట్టిందంటే. ఓ చాలా పెద్ద కృషి ఉందన్నమాట దీని వెనకాతల. సో ప్రతాప్ గారు, ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఒక మొక్క అనిపిస్తుంది కదా, ఇది నేను చాలా కష్టపడ్డాను, ఇది ఎప్పుడు పళ్ళు కాస్తుందా, ఇది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుందా అని చాలా ఆశకి ఎదురు చూసాను అన్న, అంటే ఆ మొక్క ఏంటంటే ఏం చెప్తాను? అంటే ఆ మొక్క అంటే నిజంగా చెప్పాలని ఇదిగోండి ఇక్కడ పసుపు చెట్టు వేసాం. ఓకే, ఇది చూసారు పసుపు చెట్టు, అది ఇంకా రావడానికి వెయిటింగ్ అన్నమాట. సో పసుపు ఎప్పుడు వస్తుందో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే జామ చెట్టు చూడండి మీరు, మొత్తం ఇది అసలు జామ చెట్టు, ఇవన్నీ కింద నుంచి లెగిస్తే కానీ భూమిలో ఉంటాయి కానీ రావు అంటారు. మాకు ఆల్రెడీ జామకాయలు వచ్చేసాయి, ఆల్రెడీ టేస్ట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సీజన్ అనమాట ఇది, అప్పుడే జామకాయలు. ఇక్కడ చూస్తే ఇవ్వండి సంపంగి పూల చెట్టు. సంపంగి కూడా మేడ మీద ఇంకోటి సంపంగి ఏంటి, పూలు. ఎల్లోనా లేదంటే గ్రీన్ సంపంగి? Yellow. ఎల్లో. Yellow అసలు సంపంగి. దానికి చాలా పెద్ద ప్లేస్ అలా ఉంటే గానీ రాదు కదా. ఇదిగోండి సంపంగి చెట్టు మన ఎదురుగుండా, మీరు ఎదురుగుండా చూస్తున్నారు. దీని పక్కన వాటర్ యాపిల్. ఓకే, ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ కాచాయంటే చాలు, మా అమ్మాయి జోద పరిగెట్టుకు వస్తుంది. వాటర్ యాపిల్ అనగానే తన అకౌంట్ అనమాట చెట్టు అంతా. కొంచెం హీట్ వేవ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు వీటి పరిస్థితి ఎలా అసలు మీరు మేలోని ఇదంటారు కర్తుల టైంలో మీరు రండి, మిట్ట మధ్యాహ్నం అసలు ఇక్కడ ఎండ ఉన్నదా లేదా మీరే చూస్తారు. అసలు ఆ వేడి గాలి కానీ ఏ ఉండదు, అసలు అంత ఇది ఉంటుంది అనమాట. హ్యాపీగా ఆ టైంలో మేము బయట గార్డెన్లో కూర్చుంటాం మేము ఆ మధ్య, ఎందుకంటే అంత అదే చెప్తున్నాను కదా, ఇంత కాంక్రీట్ జంగిల్లో మాది ఒయాసిస్ అనమాట ఇది. ఓకే వ్యాస్, చూసారు కదా చక్కనైన అందమైన నందనవనం. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? అర్జెంటుగా నేను కూడా ఒక టెర్రస్ గార్డెన్ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ని పెంచేయాలి, నేను కూడా ఇలాంటి మొక్కల్ని పెంచేయాలి, ఇంటి వాతావరణాన్ని మార్చేయాలి, మంచిగా అందంగా తీర్చిదిద్దాలి, మంచి ప్యూర్ ఆక్సిజన్ కూడా తీసుకోవాలి అనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసండి. ఈరోజు 1, రేపు 2, ఎల్లుండి 3, అలా మీ గార్డెన్ అంతా కూడా మొక్కలతో నింపేయండి. సో వ్యూయర్స్ చూసారు కదా, కోలగట్ల ప్రతాప్ గారి ఇండోర్ గార్డెన్ అయితే మాత్రం బహ్వా అనిపించింది కదా. సో మీ ఆలోచన కూడా ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.